అండ్ ఫైనల్గా ఎస్ ఆర్ నోతోనే మీరు ఆన్సర్ చేయాలి ఈ క్వశ్చన్. అవునా? ఇంక వేరే ఆన్సర్లు మాకొద్దు. సరే. కట్టప్ప బాహుబలిని చంపాడా లేదా? యాక్చువల్లీ కథ మర్చిపోయాను నేను. చెప్పాను కదా నేను అన్నీ మర్చిపోతానని. నాకు తెలుసు మీరు కథ కూడా మర్చిపోయాను. అందుకే నాకు ఫస్ట్ నుంచి కన్ఫ్యూజన్ అని ముందు నుంచి లీడిస్తూ వచ్చారు ఇలా అడుగుతామేమో. కాదు, నేను నిజమే చెప్పాను. అండ్ 5 సంవత్సరాల ముందు ఎప్పుడో చెప్పాడు ఈ కథ. ఆ తర్వాత మధ్యలో బోల్డని కథలో చెప్తున్నారు, వీళ్ళు ఎలా అన్నారు, అలా కథ వచ్చింది, ఈ కథ వచ్చింది, ఆ కథ వచ్చిందని. మీకు ఇచ్చిన స్క్రిప్ట్ ఇదేనా? అదే. ఏంటండి, నాకైనా డైరెక్టర్ ఉన్నాడు పక్కన స్క్రిప్ట్ ఇవ్వటానికి. నేనే ఏదో కష్టపడి మాట్లాడుతుంటే ప్రాక్టీస్ చేయలేదు. నాకేనా మీ క్వశ్చన్ ఆన్సర్ లీక్ చేశారా నేను ప్రాక్టీస్ చేయడానికి? ఇది ఖచ్చితంగా అడుగుతాను. లేదు, సో మొన్నటి వరకు ఎందుకు చంపాడని అడిగేవాళ్ళం. అసలు ఇప్పుడు చంపాడా లేదా? అదే మొన్న ఎవరో అడిగారు నన్ను, అసలు నన్ను అడగట్లేదు, వాళ్ళే చెప్పేస్తున్నారు కథలు. అవును, చంపలేదంట కదా అని. ఓహో అనుకుంటున్నాను నేను. సరే, అసలు కథ ఏంటో మేము స్క్రీన్ మీద చూస్తాం, కానీ రకరకాల కథలు వచ్చేసాయి కదా, హండ్రెడ్స్ ఆఫ్ వర్షన్స్ వచ్చాయి. యాక్చువల్లీ బాహుబలి వచ్చినప్పుడే రకరకాల వర్షన్స్. ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్కి కొత్తగా వచ్చిన కథలన్నింటిలోకి మీకు బాగా నచ్చిన కథ ఏమన్నా చెప్తారా? అట్లా 2 నిమిషాలు. మొన్న అనుకున్నానండి, చాలా బాగుంది కథని. నేను అబద్ధం చెప్పట్లా, నిజంగానే మర్చిపోతాను నేను అన్నీ. అది దేశం కోసం ప్రాణత్యాగం అయినా చేస్తానికి నేను సిద్ధమని అంటాడు కదా ట్రైలర్లో. సో అందుకని అదే అర్థమైంది. కట్టప్పకి చెప్పాడు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో తనను చంపమని కట్టప్పకి బాహుబలే చెప్పాడు, అందుకే కట్టప్ప చంపాడు అన్నది కథ. మీరు వినలేదా ఈ కథ? విన్నాను. మీకు నచ్చింది? అది నాకు నచ్చింది. అయితే అది కాదు కదా, నచ్చితే కాదా? అంతే కదా, మీరే చెప్పేసారు బయటకంటే అది కథ కాదు. అందరూ చెప్పే కథ నేను మీకు చెప్తున్నాను. అదే అంటే ఒక్కసారి ఈ వర్షన్స్ అన్నిటిలో కొన్ని ఏదో ఒకటి మీరు అనుకున్న పాయింట్కి దగ్గరగా కూడా ఉండొచ్చు, దాన్ని మీరే సైడ్ ట్రాక్ చేసేద్దాం ట్రై చేస్తారు కదా. అంత నాకేం గుర్తులేదు, నాకు ఇది నచ్చింది మీకు చెప్పాను అంతే. ఓకే, ఏదేమైనా చంపాడా లేదా ఎస్ ఆర్ నో మాత్రం చెప్పట్లేదు. చెప్పను, నేను చెప్పడానికి గుర్తులేదు, ఎలా చెప్తాను? మీరు ఇంత స్ట్రాంగ్ ఇందాక చెప్పారు, మాకు అర్థమైంది ఆన్సర్లో కూడా చాలా స్ట్రాంగ్ అని. సో ఎంత ప్రయత్నించినా మీరు సమాధానం చెప్పరని నాకు అర్థమైంది. ఎనివే